మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆది దంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం అశేష భక్త జనవాహిని మధ్య కన్నుల పండుగగా సాగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ జరిగిన ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇంతటి భారీ జనసందోహం మధ్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ఉక్కు కవచంలా నిలిచింది. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను, భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ స్వయంగా పర్యవేక్షిస్తున్న రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్తో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి ఉత్సవాలు అయితే అనక భారీగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే అనక పాగా అలంకరణ, శివరాత్రికి పాగా అలంకరణ ఏదైతే ముఖ్య ఘట్టం ఉందో అది కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు అయితే అనక ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. శ్రీశైలంలో కాలినడకన కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో అది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారి పాత్ర ఎంతో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే డీజీపీ సార్ ఉన్నాడో పూర్తిగా ఇక్కడికి వచ్చి వారం రోజుల నుంచి ఇక్కడైతే చేస్తున్న పరిస్థితి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇంత ప్రశాంతంగా జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకొని, ఎలాంటి ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడైతే కనుక లక్షలాది మంది భక్తులు అయితే శ్రీశైలానికి చేరుకున్నారు. ఇప్పుడైతే ఆఖరి ఘట్టం ఏదైతే ఉందో అది పూర్తయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రశాంతతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ప్రణాళికలు మీరు రూపొందించుకున్నారు? క్రిందటి సంవత్సరం కూడా నేను ఇక్కడే ఇది చేయటం వల్ల ఏంటంటే మొత్తం శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల మీద ఒక అవగాహన అయితే వచ్చింది. సో మనం ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల యొక్క డేటా కూడా తీసుకుంటే మామూలుగా శివరాత్రికి 4 రోజుల ముందు నుంచి ఒత్తిడి స్టార్ట్ అవుతుంది. శివరాత్రి రోజు సుమారుగా 1,50,000 మంది భక్తులు, 2 లక్షల మంది వరకు కూడా శ్రీశైలంలో ఉండే అవకాశం ఉంది. క్రిందటి సంవత్సరం శివరాత్రి రోజు 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. సో అదే మాదిరిగా మనం ఆ తర్వాత భక్తులు ఏదైతే దానికి కావాల్సిన విధంగానూ టోల్ గేట్లన్నీ ఫ్రీ చేయించడం అన్ని క్రిందటి సంవత్సరం కూడా చేసాం. సో అదే మాదిరిగా క్రిందటి సంవత్సరం మనం 11 గంటల సమయానికల్లా కూడా శ్రీశైలం అంతా కూడా ఖాళీ అయ్యే విధంగా ఎటువంటి ఇష్యూ లేకుండా చేసాం. సో దాన్ని దృష్టి పెట్టుకుని ఈ సంవత్సరం కూడా అందే మోతాదులో మనం చేసుకున్నాం. అయితే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఈ శివరాత్రితో పాటు వేరువేరు ఉత్సవాలు రాష్ట్రం అంతటా కూడా చాలా ఉత్సవాలు ఉండటం వల్ల ఏంటంటే ఫోర్స్ క్రిందటి సంవత్సరం ఎంత వచ్చిందో అంతే వచ్చింది. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని అంచనా ఉండింది మనకి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇక్కడికి రావటము, తర్వాత కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఈ 12 జ్యోతిర్లింగాల గురించి ఆయన ప్రసంగంలో ప్రసంగిస్తూ శివపురాణంలో ఏదో ఒక శ్లోకాన్ని ఉల్లంఘించారు. ఇది 12 జ్యోతిర్లింగే ప్రథమ స్థానే గుజరాత సోమనాథే, ద్వితీయ స్థానే శ్రీశైల మల్లికార్జున అని ఉచ్చరించారనమాట. దానివల్ల శ్రీశైలానికి కూడా దేశవ్యాప్తంగా ప్రచురణ కలిగి క్రిందటి సంవత్సరంతో పోల్చుకుంటే కూడా ప్రతిరోజు కూడా మొన్న సోమవారం అయితే క్రిందటి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు వచ్చిన జనాభా 4 భక్తులు రావడం జరిగింది. ఇప్పుడు మనం గత వారంలో చూసుకుంటే కనుక శ్రీశైలానికి అయితే ఒకేసారి భక్తి ఫ్లోటింగ్ రావడంతో చాలా ఇబ్బందులు పడినారు స్వామి వాళ్ళు. దాంతో పోయినసారి కన్నా ఈసారి ఫోర్స్ ఎక్కువ పెట్టి వేరే జిల్లాల నుంచి కూడా తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఏ విధంగా, ఎందుకు అంత ఇబ్బంది జరిగిందంట? నేను అంతా చెప్పిన తర్వాత నువ్వు తిరగేసి రాముడికి సీతేవాడు అని అడుగుతున్నట్టు ఉందయ్యా. ఇప్పుడు ఏం చెప్పాను, క్రిందటి సంవత్సరం మీద ఎక్కువ వస్తారన్నాం, కానీ రాష్ట్రంలో అనేక వేరే పండుగలు నేను చెప్పేది వినాలి. నేను చెప్పింది పూర్తిగా వినకుండా నీ కవిత్వం చెప్తే నేనేం చెప్తా? ఇప్పుడు క్రిందటి సంవత్సరం మీద ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మనం అంచనాకు వేసాం. దాని తగ్గట్టు ఈసారి వేరే పండుగలు వేరే చోట్ల కూడా 12 సంవత్సరాలకు వచ్చే ఉత్సవాలు అన్నీ రావటం వల్ల ఏంటంటే క్రిందటి సంవత్సరం మీద అధికంగా అయితే బలగాలు వచ్చే మనం చేయలేదు. క్రిందటి సంవత్సరం 4 రోజుల ముందు మనం ఫోర్స్ని ఇక్కడ మొబిలైజ్ చేస్తే సరిపోయింది. ఈసారి 2వ రోజు అంత, ఇప్పుడు మనం 11 రోజులు, ఈరోజు 10వ రోజు, 11వ రోజు మనం 11 రోజులు వచ్చిన భక్తుల సంఖ్య అధ్యయనం చేస్తే క్రిందటిసారి వచ్చిన భక్తుల కన్నా కూడా ప్రతిరోజు కూడా మొదటి రోజు, 2వ రోజు అయితే మొదటి రోజులో 20,000 మంది వస్తే ఆ రోజు 80,000 మంది వచ్చారు. కిందటి సంవత్సరం 20,000 మంది వచ్చారు, ఈ సంవత్సరం 80,000 మంది వచ్చారు. సో అదే సంఖ్య చివరి ఈ రోజు దాకా అదే ఉంచింది. అంటే ఇంత సంఖ్యలో వస్తారనేది కొంత, కానీ 2వ రోజే ఎందుకు వచ్చారనేది కూడా ఒక చిన్న పీఠముడు ఉంది.
ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కాలినడక బాటపై ఆంక్షలు పెట్టడం వల్ల ఏం జరిగిందంటే 4 రోజులే నడక మార్గాన్ని తెరవటం వల్ల ఏంటంటే మొదటి రోజే మనకు ఊహించిన దానికన్నా భక్తులు రావటం, తర్వాత ఆదివారం తర్వాత బ్రహ్మోత్సవంలో సోమవారం ఇదే ఈ ఆంక్షలు ఉండటం వల్ల ఏమైందంటే సోమవారం మొదటి రోజు ఆదివారం రావటం, సో ఆదివారం సెలవు దినం అవటం వల్ల హైదరాబాద్ నుంచి ఎప్పుడూ ఊహించిన విధంగా భక్తులు రావటం, మళ్ళీ బ్రహ్మోత్సవంలో మొదటి సోమవారం అవటం వల్ల ఆదివారం వచ్చిన భక్తులు వెళ్లకుండా ఉండిపోవటం, ఈ కాలినడక మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిన ఆంక్షల వల్ల అనూహ్య రీతిలో మొదటి సంవత్సరం రెండో రోజు 7,000 మంది వస్తే 24,000 మంది స్వాములు వచ్చారు. గంటకు 600 మంది మించి స్వాములకు మనకి దర్శనం చేసే ఏర్పడలేదు. దాంతో ఏమైంది, స్పర్శ దర్శనం సామాన్య భక్తులకి అయిపోయింది, చేయలేకపోయారు. సో ఇది ఊహించలేదు. అంటే ఇలాంటిది ఏదైనా సడన్గా ఏదైనా వచ్చే ఒక ప్రణాళికబద్ధంగా అయితే కొద్దిగా క్రిందటి సంవత్సరం మీద పెరుగుతారనే అంచనా ఉన్నా కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కృత్రిమంగా చేసిన ఆంక్షల వల్ల ఏంటంటే కృత్రిమంగా ఆర్టిఫిషియల్లీ మన క్రౌడ్ సర్జ్ వచ్చింది. దానికి ఎవరు ప్రిపేర్డ్ లేకుండా, యంత్రాంగం ప్రిపేర్డ్ లేకుండా అక్కడి నుంచి మనం అందరం వచ్చి మొత్తం ఆ రోజు కర్నూలు, పాత కర్నూలు జిల్లా నుంచి బలగాలంతా రప్పించి కూడా ఆ రోజు అంతా సర్దుమడి ఇంకా ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా చాలా సాఫీగా జరిగింది. సార్ ఈ చెప్తున్న పరిస్థితి పూర్తిగా ఏదేమైనప్పటికీ ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 1-2 చిన్న సంఘటనలు జరిగినప్పటికీ పూర్తిగా అదుపులోనే పెట్టుకొని పూర్తిగా భక్తులకైతే కనుక దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఈ చీమ కుట్టకుండా కూడా ఇంటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, శ్రీశైలం నుంచి.